చైనా భారతదేశానికి బ్రహ్మపుత్ర నీటిని ఆపేస్తే పరిస్థితి ఏమిటి అనే దానిపై అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ స్పందించారు. దీనిపై ఎక్స్లో ఒక పోస్టులో భయంతో కాదు, వాస్తవాలు, నేషనల్ క్లారిటీతో ఈ అపోహను తొలగిస్తాం అని అన్నారు. బ్రహ్మపుత్ర భారత్కి చేరిన తర్వాత పెరిగే నది అని, కుంచించుకుపోయే నది కాదని ఆయన తెలిపారు. సీఎం హిమంత ప్రకారం చైనా నుంచి వచ్చే బ్రహ్మపుత్ర ప్రవాహం 30–35% మాత్రమే ఉంటుందని, ఇది ప్రధానంగా హిమనీనదాలు కరగడం, పరిమిత వర్షపాతం నుంచే వస్తుందని, మిగతా 65–70% నది ప్రవాహం భారత్లో ప్రవహించే దాని ఉపనదులు, రుతుపవన వర్షపాతం నుంచే వస్తుంది. బ్రహ్మపుత్ర ప్రవాహ డేటాను పరిశీలిస్తే ఇండోచైనా సరిహద్దు వద్ద నది ప్రవాహం సగటున సెకనుకు 2000 నుండి 3000 క్యూబిక్ మీటర్ల ఉంటే, వర్షాకాలంలో అస్సాంలో ఇది 15,000 నుండి 20,000 క్యూబిక్ మీటర్లకు పెరుగుతుంది. ఇది నది ప్రవాహంలో భారతదేశ ఆధిపత్యానికి నిదర్శనమని హిమంత బిశ్వశర్మ చెప్పారు. బ్రహ్మపుత్ర నది భారతదేశం అప్స్ట్రీంపై ఆధారపడి ఉంటుంది. ఇది వర్షాధార భారతీయ నదీ వ్యవస్థ. భారత భూభాగంలోకి ప్రవేశించిన తరువాత బలోపేతమవుతుంది అని అన్నారు. బ్రహ్మపుత్ర నదిని ఆయుధంగా మారుస్తామని చైనా ఎప్పుడూ అధికారికంగా బెదిరించలేదని, ఆ సూచనను ఊహాజనిత భయాందోళన కలిగించేదిగా తోసిపుచ్చారు. ఒకవేళ చైనా బ్రహ్మపుత్ర నీటిని అడ్డుకుంటే ఇది అస్సాంలో వరదల్ని తగ్గిస్తుందని చెప్పారు. బ్రహ్మపుత్ర ఒకే సోర్స్ ద్వారా నియంత్రించబడదు. ఇది మన భౌగోళికం, మన ఋతుపవనాలు, మన నాగరికత స్థితిస్థాపకత ద్వారా శక్తిని పొందుతుంది అని ఆయన ముగించారు. సింధు జలాల ఒప్పందం నిలిపేయటంతో పాకిస్తాన్ ఇప్పుడు భయాందోళనకు గురవుతోందని అన్నారు.